పాకిస్తాన్ చేసే ఎదవ పనుల రహస్యాలన్నీ ఇంటర్వ్యూల రూపంలో ఖవాజా ఆసిఫ్ ఎవరైతే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అనుకోకుండా బయట పెట్టేస్తున్నాడు. భారతదేశం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలు దెబ్బతీసిందని, అదే సమయంలో అనేక మంది తీవ్రవాద నాయకులు చనిపోయారని, చివరికి అక్కడ వాళ్ళలో తీవ్ర అసంతృప్తి పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల ఏర్పడేటప్పటికి దాన్ని చల్లార్చడానికి గాను తీవ్రవాదులకి సంబంధించినటువంటి అంత్యక్రియల్లో ప్రభుత్వ పెద్దలు సైన్యమే పాల్గొనడానికి కారణం కూడా అదేనన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఆ తర్వాతన ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ కొట్టినటువంటి దెబ్బతో 6 బేసులు ఎయిర్ బేసులు పెద్దగా దెబ్బతిన్నాయని, అదే సందర్భంలో 11 ఎయిర్ బేసులు మీదన టార్గెట్ చేసిందని, దాన్ని కంట్రోల్ చేయలేకపోయి మా 6 యుద్ధ విమానాలు కూలిపోయినాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఖవాజా ఆసిఫే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సరే, మధ్యలో భారత్ను విమర్శిస్తుంటాడు. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్ని 40 ఏళ్ల నుంచి ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాలు మేము దూరాము, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల తరపున పాలన మేము చేయించాలని చూసాం, కానీ అది కాస్త ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్గా దీని వెనకాల భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో టైఅప్ అవడం వలన సాధ్యమైంది, మమ్మల్ని తొక్కిపెట్టగలిగింది అన్నట్టు విషయం చెప్పుకొస్తున్నాడు.